ఫ్యాక్ట్ నంబర్ 1. మంచాక్ జింకలకు లోపలికి బయటికి తిరిగే ముఖగ్రంథులు ఉంటాయి. మంచాక్ జింకల ముఖంపై ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. ఇవి గాలితో ఉబ్బి కొంతవరకు లోపలికి బయటికి తిరిగినట్లుగా మారగలవు. ఆ సమయంలో బలమైన వాసనగల రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ వాసనలు ఇతర జింకలతో సమాచారాన్ని పంచుకోవడానికి మరియు తమ ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఘనమైన అడవుల్లో చూపు ఆధారిత సంకేతాలు పనిచేయకపోవడంతో దృష్టి కన్నా రసాయన సందేశాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 2. నిశ్శబ్ద క్షణాలు జ్ఞాపకం, సృజనాత్మకత, భావోద్వేగ నియంత్రణకు సంబంధించిన మెదడు భాగాలను చురుకుగా చేస్తాయి. బయటి శబ్దాలు లేకపోతే మెదడు లోపలికి దృష్టి మళ్లిస్తుంది. దాంతో నాడీ సంబంధాలు మళ్లీ సర్దుబాటవుతాయి, బలపడతాయి, సమాచారాన్ని కొత్తగా పునర్వ్యవస్థీకరిస్తాయి. ఇది సంగీతం వినడం లేదా ధ్యానం చేసే సమయంలో కలిగే ప్రభావంతో సమానంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. అస్తవ్యస్తమైన చేతిరాత. ఇది తరచుగా వేగవంతమైన ఆలోచనలను సూచిస్తుంది. ఆలోచనలు చేతి కదలికల కంటే వేగంగా ప్రవహిస్తాయి. సృజనాత్మకత ఎక్కువగా ఉన్న లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో శుభ్రత కంటే వేగానికే ప్రాధాన్యమిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 4. మీతో మీరే మాట్లాడుకోవడం ఏకాగ్రతను పెంచుతుంది. మీ ఆలోచనలను గొంతెత్తి చెప్పుకోవడం వల్ల ఏకాగ్రత మరియు సమస్య పరిష్కరణ సామర్థ్యం పెరుగుతుంది. అస్పష్టంగా, సారాంశంగా ఉన్న ఆలోచనలు స్పష్టమైన, క్రమబద్ధమైన సూచనలుగా మారుతాయి. ఈ స్వీయ సంభాషణ మెదడుకు పనులను సరిగా ఏర్పాటు చేసుకోవడంలో, దృష్టిని నిలుపుకోవడంలో, చర్యలను మరింత సమర్థవంతంగా నడిపించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు. ఫ్యాక్ట్ నంబర్ 5. భూమిపై అత్యంత పొడవైన జంతువు. సైఫనోఫోర్ అనేది జెల్లీఫిష్కు సంబంధం ఉన్న సముద్రజీవి. ఇప్పటివరకు కనుగొనబడిన జంతువుల్లో ఇదే అత్యంత పొడవైనది. దీని పొడవు 45 మీటర్ల వరకు ఉంటుంది. ఇది బ్లూ వేల్ కంటే కూడా ఎక్కువ. ఇది ఒకే ఒక్క జీవి కాదు, వేలాది ప్రత్యేకమైన క్లోన్లతో ఏర్పడిన కాలనీ. అవన్నీ కలిసి ఒకే సమన్వయంతో పనిచేస్తాయి. కదలడం, ఆహారం తీసుకోవడం, జీవించడం అన్నీ ఒకే జీవిలా జరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. అంటార్కిటికాలో ఒక ప్రదేశముంది. అక్కడ జలపాతం రక్తంలా ఎర్రగా ప్రవహిస్తుంది. కాని అది నిజానికి రక్తం కాదు. అది పురాతన ఇనుము ఆక్సిజన్ను తాకినప్పుడు జరిగే రసాయన ప్రతిచర్య వల్ల ఏర్పడే ఎరుపు రంగు. ఫ్యాక్ట్ నంబర్ 7. విస్ఫోటనాల సమయంలో మెరుపులు మధ్య గాలిలోనే నిలిచిపోయినట్లుగా కనిపించవచ్చు. నల్లని బూడిద మేఘాల లోపల విద్యుత్ జాలాల్లాంటి నిర్మాణాలను అవి ఏర్పరుస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 8. సైబీరియాలో కొన్నిసార్లు రాత్రికి రాత్రే పూర్తిగా గుండ్రంగా ఉన్న గొయ్యిలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. భూగర్భంలో ఉన్న మీథేన్ గాయు గుహలు టైం బాంబుల్లా పేలినప్పుడు ఇవి ఏర్పడతాయి. సైబీరియాలో పట్టెల్లి తర్వాత. ఫ్యాక్ట్ నంబర్ 9. తాంజానియాలోని ఒక సరస్సు జంతువులను వెంటనే రాతిలాంటి విగ్రహాలుగా మార్చినట్లుగా కనిపిస్తుంది. అందులో ఉన్న ఖనిజాలు శరీరాలను గట్టి పొరల్లో కాపాడడం వల్ల అలా జరుగుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 10. మెక్సికోలోని ఒక ప్రాంతంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే నిరంతరంగా మెరుపుల తుఫాను జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు 160 రాత్రులు అక్కడ ఆగకుండా మెరుపులు మెరుస్తుంటాయి. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.